అమ్మా గీ నెట్ఫ్లిక్స్ రీఛార్జ్ చేయించవానే. అరే అన్నయ్య నెట్ఫ్లిక్స్ అత్తలేదురా, బాపుని పైసలు అడుగు. అబ్బా కొత్త సినిమా వచ్చిందిరా, థియేటర్కు పోతే మస్తు పైసలు అవుతాయి. అదే నెలకింత రీఛార్జ్ చేస్తే కొన్ని రోజుల్లోనే కొత్త సినిమాలు వస్తాయి, అన్నీ చూడొచ్చురా అన్న అని ఇట్లా నెట్ఫ్లిక్స్ పిచ్చోళ్ళు అంటారు కదా. అయితే వీళ్ళ కంపెనీ ఇప్పుడు మన హైదరాబాద్కే వచ్చిందిలా. హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్కు చెందిన ఐలాండ్ స్టూడియోస్ ఆఫీస్కు రిబ్బెన కటింగ్ చేసిండు సీఎం రేవంత్ సారు. హైదరాబాద్కు నెట్ఫ్లిక్స్ వచ్చిందంటే హాలీవుడ్ హైదరాబాద్కు వచ్చినట్టేనట అంటాండు సారు. ఈ రిబ్బెన కటింగ్ కార్యానికి మంత్రి శ్రీధర్ బాబు, రానా, నెట్ఫ్లిక్స్ సీఈఓ జెఫ్ షపీరో, దిల్ రాజు సారు ఇట్లా మస్తు మంది వచ్చిండ్రు. మరి రేవంత్ రెడ్డి సారు ఏమంటాండంటే, హాలీవుడ్ నెట్ఫ్లిక్స్ వచ్చింది అని అంటే హాలీవుడ్ వచ్చేసినట్టే. సో ఐ హ్యావ్ టోల్డ్ మై పీపుల్ ఐఎమ్ ఆఫరింగ్ టు ఎస్టాబ్లిష్ యువర్ ఇన్స్టిట్యూషన్ దేర్. ఐఎమ్ గోయింగ్ టు అలాట్ యూ ల్యాండ్, యూ కన్స్ట్రక్ట్ ఎ బిగ్గర్ ఆఫీస్. యూ పీపుల్ ఆర్ సేయింగ్ దట్స్ ఎ స్మాల్ ఆఫీస్. The talent is there, the quality is there. I am not going to measure with size. I am going to measure with quality and talent. So Netflix Island is the quality and talent. So if you are going to expand your ఈ సంస్థకు సర్కార్ కెంచి ఎంత సాయం కావాలనో అంత సాయం చేస్తామంటాండు సారు. ఫ్యూచర్ సిటీలా నెట్ఫ్లిక్స్ విస్తరణకు భూమి సుతం ఇత్తమంటాండ్రు. అంతేకాదు రేవంత్ సారు బాహుబలి, కల్కి, RRR, అరుంధతి గసొంటి సినిమాల గురించి సుతం యాదికి వేసుకుండు. మరి రానా సారు ఏమంటాండంటే, బట్ వాట్ టెక్ డస్ టుడే ఇస్ ఇట్ గివ్స్ యు అ విజువల్ అండర్స్టాండింగ్. ఫైనల్ గా మీకు ఆ సినిమా ఎలా ఉండబోతుంది, ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతున్నారు అనేది the pre-production and the previs will give you that understanding. So I think it's a new form that we are evolving to. Heroes e form lo no rape, it will become something else. So I think we're all waiting for that and are excited every single day about this disruption that's going to happen. కానీ ఏ మాటకా మాటుల్లా మన తెలుగు సినిమా లెవెల్ మొత్తం మారింది. ఒకప్పుడు ఎవల్ దేకని గతి నుంచి తెలుగు సినిమాల ఒక్క ఛాన్స్ వస్తే మంచిగుండనే స్థితికొచ్చింది. డైరెక్టరు రాజమౌళి సారు బాహుబలి సినిమా ఏనాడైతే హిట్ అయిందో ఆనాటి సంధి ఇంకింత మంది కన్లు మన టాలీవుడ్ మీద పడ్డాయి. పెద్ద పెద్ద హీరోలే మన తెలుగులా రౌడీ గుండగాళ్ళ ఏసం ఎత్తాన్రంటే అర్థం చేసుకోండ్రి మన తెలుగు సినిమా మీద ఎంత ప్రీతి పెంచుకుండ్రో.